ఐఫోన్స్ కి గ్లాస్ చేంజ్ అంటే ఓకే, కానీ మరి ఐప్యాడ్స్ కి గ్లాస్ బ్రేక్ అయితే ఎక్కడ రిపేర్ చేయించాలి అనే డౌట్ మీకు కూడా ఉంటే ఇప్పుడే ఈ వీడియో సేవ్ చేసుకోండి. యూజువల్లీ ఐఫోన్స్ కి గ్లాస్ బ్రేక్ అయితే డిస్ప్లే రిమూవ్ చేసి, డిస్ప్లే ఫ్రేమ్ అవుట్ చేసి, గ్లాస్ కట్ చేసి న్యూ గ్లాస్ లామినేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండ్ రిస్క్ కూడా ఉంటుంది. ఇట్ మీన్స్ గ్లాస్ కట్ చేసేటప్పుడు డిస్ప్లే డ్యామేజ్ అయితే కొత్త డిస్ప్లే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఐప్యాడ్స్ విషయంలో ప్రాసెస్ చాలా ఈజీ అయినా చిన్న మిస్టేక్ చేసి ఆటో టచ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో ఐప్యాడ్స్లో ప్రాసెస్ కంటే పర్ఫెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఐప్యాడ్ మోడల్ వచ్చేసి ఐప్యాడ్ 9th Gen 10.5 ఇంచ్ మోడల్. దీనికి కింద పడటం వల్ల గ్లాస్ బ్రేక్ అయింది అని తీసుకొని వచ్చారు కస్టమర్. ప్రాసెస్లో భాగంగా దీని టచ్ గ్లాస్ అంతా నీట్గా రిమూవ్ చేసి లోపల ఉన్న డిస్ప్లే ఓపెన్ చేసి గ్లాస్ అవుట్ చేసాము. దెన్ ఆఫ్టర్ దీనికి న్యూ ఒరిజినల్ గ్లాస్ తెచ్చి పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసాము. ఐప్యాడ్స్లో తక్కువలో అయిపోతుందని నార్మల్ క్వాలిటీ గ్లాస్ యూజ్ చేస్తే టచ్ ఇష్యూస్ డెఫినెట్గా వస్తాయి. సో బిఫోర్ చేంజింగ్ 1కి 10 సార్లు టచ్ అంతా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. ఈ ట్యాబ్ రిపేర్కి ఎంత కాస్ట్ అయింది అనేది కింద కామెంట్స్లో పిన్ చేస్తా. మీ ఐప్యాడ్స్ కూడా రిపేర్ ఉంటే మోడల్ కామెంట్ చేయండి. అలానే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఎస్టిమేషన్ తెలుసుకోండి. ఈ వీడియోని తప్పకుండా ఐప్యాడ్ యూజర్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో డూ షేర్. ప్లీజ్ ఫాలో అవర్ పేజ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.